విశ్వ వేదిక వారధి కార్యక్రమానికి స్వాగతం. ఏపీలో బీజేపీ పాత్ర ఎలా ఉండబోతోంది? తెలుగు రాష్ట్రాలకు కేంద్ర నిధుల్ని తీసుకొస్తారా? పోలవరం ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ప్రత్యేక హోదా ఇక ముగిసిన అధ్యాయమేనా? ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి ఏపీ బీజేపీ సీనియర్ నేత రఘురామ్ గారు టీవీ9 వారధి ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. నమస్తే రఘురామ్ గారు. నమస్తే అమ్మా. నమస్తే. రఘురామ్ గారితో ఎన్ఆర్ఐలు కాల్ చేసి మాట్లాడాల్సిన నంబర్స్ ఒకసారి చూద్దాం. 914023490015, 914023490016. వాట్సాప్ వీడియో కాల్ కోసం 8006036036 నంబర్కి కాల్ చేయొచ్చు. ఇక రఘురామ్ గారు ప్రారంభిద్దామా? రఘురామ్ గారు, ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంత కన్నుల పండుగగా జరిగింది అంటే అసలు మాటల్లో చెప్పలేము. ఎన్నో మంచి మంచి సన్నివేశాలు మనం చూసాం. మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ప్రజల ఆకాంక్షలకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకున్నారో ఆ విధంగా రాష్ట్రంలో ఒక ప్రజాప్రభుత్వము, మంచి ప్రభుత్వము, ప్రజల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వము ఇవాళ మనకుంది అని ప్రజలంతా అనుకున్నారు. చాలా సంతోషం. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఈ మూడు జనసేన కానీ, తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, మూడు పార్టీలు కూడా వాళ్ళ యొక్క ఆకాంక్షలకి అద్భుతంగా కార్యరూపం దాల్చి మనం రాబోయే రోజుల్లో ఏదైతే 5 సంవత్సరాల యొక్క వాళ్ళు ఏదైతే 5 సంవత్సరాలు మాకు ఇచ్చారో బాధ్యత, ఇది ఒక బాధ్యతగా భావించి వాళ్ళ యొక్క ఆకాంక్షలకి అనుగుణంగా పనిచేయడం కోసము ఈ ప్రభుత్వం ఉంది అనేది కనపడుతుంది మనకి. రఘురామ్ గారు, ఈరోజు పురంధేశ్వరి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రతిపక్షం లేదు కాబట్టి మనమే ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాలి. సో బీజేపీ నుంచి ఎవరైతే ఎలక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో వినిపిద్దాము అని చెప్పేసి ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఏమవుతుందంటే అండి, ఇంత పెద్ద మెజారిటీ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 11 మందికి, అంటే 175 మందిలో 11 మంది మాత్రమే ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తులు. మిగతా 164 మంది వ్యక్తులు కూడా దాంట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులే. అయితే జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా మనం ప్రభుత్వము చేసేటువంటి మంచి పనులకి భాగస్వామ్యం అవ్వాలి, ఇంకా ఏమైతే ప్రభుత్వం చెయ్యాలో ఆ పనిని మనంతా కలిసి సమిష్టిగా రాష్ట్రానికి సంబంధించిన నిధులు కానీ, ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష కానీ మనం నెరవేర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ నెరవేర్చకపోతే రాష్ట్ర ప్రభుత్వము సరైనటువంటి విధానంలో వెళ్ళకపోతే ఇది చేద్దాం, ఇది చెయ్యాలి అని ప్రతిపక్ష పాత్ర కూడా మనం పోషించాలి. అంటే ఆ విధంగా రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వాన్ని రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో మనం ఇవ్వాలి అనేది అందరి సంకల్పం. పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కానీ, ముగ్గురు యొక్క కేవలము ఏంటంటే మనం రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మనం చూసాం. 5 సంవత్సరాలు కూడా మనం వెనుకబడిపోయాం. అంటే 10 ఏళ్ళ యొక్క విభజన ఆంధ్రప్రదేశ్ యొక్క 10 ఏళ్ళు వెనకబడిపోయింది. దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అప్పులు పాలైపోయాం, ఉద్యోగాలకి జీతాలు ఇవ్వలేకపోయాం. అయితే మనకి గొప్ప విషయం ఏంటంటే 53 కేంద్ర ప్రభుత్వ సంస్థలు గత 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారి దయ వల్ల, కేంద్ర ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్లో 53 కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొత్తగా ఏర్పడ్డాయి. 70 సంవత్సరాల్లో ఒక్క హైదరాబాదులో కేంద్రంగా, తెలుగు రాష్ట్రాలకి హైదరాబాద్ కేంద్రంగా
ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు 153. అలాంటిది కేవలము 10 సంవత్సరాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో 53 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పడ్డాయి. దీనికి మన నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని మనం అభినందించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ఇంకొక పక్కన జనసేన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చెప్పాము. రఘురామ్ గారు మనం కంటిన్యూ చేద్దామండి. బిఫోర్ దట్ కాలర్ లైన్ లో ఉన్నారు మీతో మాట్లాడడానికి, ఆనంద్ గారు కాలిఫోర్నియా నుంచి. ఆనంద్ గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే రఘురామ్ గారు. గత 5 ఏళ్లలో ఏం జరిగిందనేది మనం మాట్లాడుకొని దాని గురించి ముందుకెళ్ళలేం. కానీ బీజేపీ తరఫు నుంచి రేపు చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి వెళ్తున్నారు. దాని తరపు నుంచి మీ పార్టీకి వీలైతే ఒక 2 ప్రశ్నలు అడగండి. టీడీపీ పార్టీ వాళ్ళనండి. గత ప్రభుత్వము అకామిడేషన్ రేట్స్, తిరుమలలో అకామిడేషన్ రేట్స్ అవన్నీ పెంచారన్నమాట విపరీతంగా. దాన్ని ఏమన్నా రోల్ బ్యాక్ చేసే అవకాశం ఉందా ఈ సాధారణ వ్యక్తులకి అందుబాటులో వచ్చేలాగా? రెండోది, శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టేసి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని బేరానికి అమ్మకానికి పెట్టారు. 10,000 రూపాయలు. ఇలా 10,000కి ఈ దేవుడి దర్శనాన్ని అమ్ముకునే బదులు సాధారణ ప్రజలకి ఆ 10,000 దర్శనం టికెట్ తీసేసి సాధారణ ప్రజలకు కూడా మంచి దర్శనం దొరికేలాగా బీజేపీ తరఫు నుంచి ఏమన్నా చేయగలుగుతారా? థ్యాంక్ యూ. ఆనంద్ గారు చాలా చాలా ధన్యవాదాలు. మంచి ప్రశ్న వేశారు మీరు. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఉందో అది భక్తులకి కేవలము సదుపాయాలు కల్పించటము, మంచి దర్శనం చేయించటము, స్వామివారి యొక్క ఆశీర్వాదం ఇప్పించడమే ప్రధాన ఉద్దేశం. అలాంటి యొక్క టీటీడీని వ్యాపారాత్మకంగా చేద్దామనేటువంటి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా దాని మీద మాకు అభ్యంతరాలు ఉన్నాయి. గతంలో కూడా వ్యక్తం చేశాము ఆ అభ్యంతరాలని. దానిని ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము. మేము కూడా భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అలాంటివి ఏదైతే ప్రజలకి సౌకర్యంగా ఇంకా ఎక్కువ మంది, ఇవాళ రోజుకి 73 నుంచి 83,000 మంది వరకు దర్శనం చేసుకుని వెళ్తున్నారండి. గతంలో 40,000 మంది మాత్రమే దర్శనం చేసుకునేవాళ్ళు. ఇవాళ 70,000 మంది రోజు దర్శనం చేసుకుంటున్నారు. అలాగా ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకుని స్వామివారి కృపా కటాక్షాలు సాధించడం కోసమే తిరుపతి తిరుమల దేవస్థానం ఉంది. ఈ ప్రభుత్వం కూడా ఉంది. దీనికి మీరు చెప్పినటువంటి ఏదైతే సజెషన్ ఉందో ఖచ్చితంగా ప్రభుత్వం మీద పెడతాం. దాని మీద ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం ప్రయత్నం చేస్తామండి. ఆనంద్ గారు. కాలర్ మాట్లాడడానికి ముందు రఘురామ్ గారు, మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థల గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. కంటిన్యూ. అవునమ్మా. ఏమైందంటే 70 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేవలము 156 మాత్రమే. అలాంటిది ఈ 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉన్న మా ప్రతిపక్షం అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ మాకు కోర్ ఎజెండా. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది కాబట్టి 53 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించాయని చెప్పడం గర్వపడుతున్నామండి. ఎందుకంటే ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనటువంటి సదుపాయాన్ని, ఏ రాష్ట్రానికి ఇవ్వనటువంటి ఒక ఫెసిలిటీని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అని ఈ యొక్క 53 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఏర్పాటుని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అది నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన అని చెప్పచ్చు ఖచ్చితంగా. రఘురామ్ గారు, ప్రత్యేక హోదాను ఏవైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఏపీలో కూటమి అధికారంలోకి రావడం,
బీజేపీ ఎప్పటికంటే పుంజుకోవడం అండ్ ఎన్డీఏలో బీజేపీ అనుకున్నన్ని సీట్లు సాధించలేకపోవడం, మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి రావడం అనేది ఈ నేపథ్యంలో దీన్ని పార్టీ ఎంతవరకు ఉపయోగించుకుంటుంది అనుకోవచ్చు ఏపీలో ప్రత్యేక హోదా సాధించడంలో? ఒకటండి, ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా అది పెద్ద విషయం కాదండి. ఇందాక ఈ విషయం మీద నేను చెప్పాను మీకు ఇందాక ఏమనంటే 53 కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రంలో వాటి యొక్క కార్యకలాపాలు ప్రారంభించాయి అంటే హోదా ఉందా లేదా అని కాదండి. 8 ఎయిర్పోర్ట్లు అండి. ఉత్తరప్రదేశ్ కేవలం 25 కోట్ల జనాభాలో కేవలం 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇదే ఆంధ్రప్రదేశ్లో 5.5 కోట్ల జనాభాలో 8 ఎయిర్పోర్ట్లు. అంటే ఎయిర్పోర్ట్లు ఎందుకు మీరు ఎవరన్నా అంటే చాలా తప్పండి. ఎందుకంటే ఇవాళ ఎన్ఆర్ఐస్ మనం ఎందుకు ఇది పెద్ద TV9 ద్వారా ఎన్ఆర్ఐస్కి ఈ పెద్ద ప్రోగ్రాం కల్పిస్తున్నాం అంటే చిన్న విషయం కాదండి. ఏ టీవీ ఛానల్ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎన్ఆర్ఐస్ కోసము టీవీ ఛానళ్ళు ఒక ప్రత్యేక ప్రోగ్రాం చేస్తుంది అంటే దేశం కోసం. ఇది TV9. అలాంటి TV9 ప్రకారంగా ఇవాళ TV9 ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు తెలియజేసింది ఏంటంటే ఎంతోమంది అనేక దేశాలలో ఉన్నటువంటి మన తెలుగు ప్రజలు భారతదేశం రావాలి అంటే ఒక ఎత్తు, అక్కడి నుంచి మన రాష్ట్రానికి రావాలంటే ఇంకొక ఎత్తు. మన రాష్ట్రం చిన్నది కాదండి. ఆ శ్రీకాకుళం నుంచి ఈ పక్కన కడప వరకు ఉన్నటువంటి ప్రాంతానికి తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కర్నూలులో ఎయిర్పోర్ట్, పుట్టపర్తిలో ఎయిర్పోర్ట్, రాజమండ్రిలో ఎయిర్పోర్ట్, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా విశాఖపట్నము, అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్. ఇంత ఎయిర్పోర్ట్ ఫెసిలిటీసు కేవలం ఎన్ఆర్ఐల కోసమే. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి ట్రైన్ ఫెసిలిటీ ఏదైతే ఉందో, వాళ్ళు ట్రైన్లో కాకుండా ఫ్లైట్ నుంచి వచ్చిన దిగిన తర్వాత కారు మాట్లాడాలంటే 2000, 3000, 5000 తీసుకుంటే అదే ఒక 500లతో ట్రైన్ ఎక్కితే వాళ్ళ గమ్యస్థానానికి చేరే విధంగా నరేంద్ర మోడీ గారు ఇవాళ ట్రైన్ ఫెసిలిటీ, ఫాస్టెస్ట్ ట్రైన్ ఫెసిలిటీ 83,000 కోట్ల రూపాయల యొక్క పని ఒక్క ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందండి. ఇది రైల్వే ట్రాక్స్ అంటే ఒక స్పీడప్ కానీ, కొత్త రైల్వే ట్రాక్లు కానీ, ఇలాగా రైల్వే సంబంధించిన ఆధునీకరణ పనులు కానీ హోదా వల్ల కలిగే ప్రయోజనాలన్నీ కూడా కలుగుతున్నాయని మీరు చెప్పదలుచుకుంటున్నారు, అంతేనా? మాట్లాడడానికి టెక్సాస్ నుంచి సుధీర్ గారు లైన్ లో ఉన్నారండి. సుధీర్ గారు. నమస్తే రఘురామ్ గారు, నా పేరు జలగం సుధీర్, మాది మీరు కేంద్రంలోను రాష్ట్రంలో కూటమి ద్వారా 3వసారి అధికారంలోకి వచ్చినందుకు మీకు కంగ్రాచులేషన్. అండ్ ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే మీరు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఒక మంచి అంశం తీసుకున్నారు గత 10 ఏళ్లుగా. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇంకా రిజర్వేషన్స్ మీద ఇంకా గొడవ జరుగుతూనే ఉంది. మీరేమో 4% ముస్లిం రిజర్వేషన్ తీసిస్తామంటారు. మీ కూటమిలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ మాత్రం అంటే లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదు ముస్లిం రిజర్వేషన్ తీయమంటారు. ఇది ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అనేది మీ కూటమిలో ఏర్పడుతుందా? ఏర్పడితే ఇది ఏమన్నా మీకు ఇబ్బందికర పరిస్థితి ఉంటుందా? ఒకటి. రెండో అంశం ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది జనరల్ గా మనం కేవలం కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకి రిజర్వేషన్లు ఉంటాయి, దానికోసం బాగా జరుగుతుంటది. కానీ ప్రైవేట్ రంగంలో కూడా విస్తృత అవకాశాలు ఉంటాయి. ప్రజలను ఆ దిశగా మీరు కానీ తెలుగుదేశం కానీ ఇతర పార్టీలు కానీ ఎందుకు ఎంకరేజ్ చేస్తూ రిజర్వేషన్స్ మీద ఒత్తిడి తగ్గించే విధంగా మీ ప్రభుత్వం కానీ మీ భాగస్వామ్య ప్రభుత్వాలు కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఆ దిశగా ఈ 5 ఏళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారా చెప్పగలుగుతారు రఘురామ్ గారు? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, నమస్కారం. అయితే మీరు చెప్పినటువంటి ఏదైతే పాపం ప్రశ్న అడిగారో 2 ప్రశ్నలకి మొదటి ప్రశ్న సమాధానం ఏమిటంటే ముస్లిం రిజర్వేషన్ అనేది ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారంగా ఒక మతానికి రిజర్వేషన్ ఇవ్వకూడదు అనేదే రాజ్యాంగంలో ఉంది. కాబట్టి దాన్ని భారతీయ జనతా పార్టీ పాటిస్తుంది. ఎవరైతే వెనుకబడినటువంటి ఆర్థికంగా, సామాజికంగా,
రాజకీయంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో అలాంటి వర్గాలకు రిజర్వేషన్ ఉండాలి కానీ కేవలము మతం ఆధారంగా రిజర్వేషన్ ఉండకూడదు అనేది భారతీయ జనతా పార్టీ యొక్క మాకు ఒక మేనిఫెస్టో కానీ మనకు సిద్ధాంతంలో ఉన్నదన్నమాట. మతాన్ని బట్టి మనం రిజర్వేషన్ ఇవ్వకూడదు అనేది బీజేపీ యొక్క సిద్ధాంతం. అది ఎన్డీఏ భాగస్వాములు ఎవరైతే మేము 3 పార్టీలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా దాని మీద వాళ్ళు చర్చించి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. నెంబర్ 2, ఎవరైతే మీరు చెప్పినటువంటి రిజర్వేషన్ను ఇవ్వాలి, రిజర్వేషన్స్ ఉండాలా వద్దా, ఏ విధమైనటువంటి ఆధారం ఏదైతే ఉందో దానికి మనము మన రాజ్యాంగంలో కల్పించబడినటువంటి ఏదైతే మనకి రాజ్యాంగం కల్పించినట్టుందో దాని ప్రకారంగా ఎవరైతే రిజర్వేషన్కి అర్హులో కులం కానీ మతాన్ని పక్కన పెట్టి అనేక కులాలు ఉన్నాయి. ఒక బీసీలో మనకి ఆల్మోస్ట్ 2000 కులాలు ఈ భారతదేశంలో ఉన్నాయి. అనేక కులాలు ఇంకా లబ్ధి పొందట్లేదు, రిజర్వేషన్ని పొందట్లా. సో ఎస్సీల్లో అదేవిధంగా క్రిమిలేయర్ ఉండాలి. ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళకి కాకుండా లబ్ధి పొందినటువంటి ఫ్యామిలీసు, కుటుంబాలు, కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలు లబ్ధి పొందాలి, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి రావాలి అనేది భారతీయ జనతా పార్టీ సంకల్పం. దాన్నే సబ్కే సాత్ సబ్కే వికాస్, అందరితోనూ వికాసం పొందాలి అనేది బీజేపీ యొక్క సిద్ధాంతం అండి. అన్ని మతాలు, అన్ని కులాలు సమాన ప్రాతినిధ్యం వహించాలి, భారతదేశంలో అందరికీ సమన్యాయం జరగాలి అనేది బీజేపీ యొక్క మెయిన్ అజెండా అండి. రఘురామ్ గారు, నెక్స్ట్ కాలర్ డల్లాస్ నుంచి అశోక్ గారు లైన్లో ఉన్నారండి. అశోక్ గారు. అశోక్ గారు ఈ కోట అశోక్ గారు, మీ ఆడియో సరిగా లేదు, మళ్ళీ తీసుకుంటాం మీ కాల్. రఘురామ్ గారు, మనం ఇందాక ప్రత్యేక హోదా గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, అయితే కేంద్ర మంత్రి వర్మ గారు చెప్పిన మాటలు కూడా ఇక ముగిసిపోయిన అధ్యాయం ప్రత్యేక హోదా అన్నట్టే ఆయన చెప్పారు. అలాగే మీరు చెప్పిన స్టేట్మెంట్ కూడా అందుకు భిన్నంగా ఏం లేదు. ప్రత్యేక హోదా లేకపోయినా కూడా ప్రత్యేక హోదా ఉంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో అవి ఆల్రెడీ కేంద్రం ఇస్తూనే ఉంది అన్నారు. ఈ మాటల్ని మీ నేతల యొక్క మాటలుగానే భావించాల్సి ఉంటుందా, లేక కేంద్రం వాయిస్గా ఏమైనా వినిపిస్తున్నారా? అంటే మనకి ప్రభుత్వము విధానం వేరుగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ పార్టీగా మేము చెప్పే ఏదైతే మేము చెప్తామో అది మా యొక్క పార్టీ అభిప్రాయం ఉంటుంది. ప్రభుత్వము ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒకటే కాదు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏలో కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఏ విధంగా అయితే రెస్పాన్స్ చేసి ఏ విధంగా ఒక సమస్యను అడ్రస్ చేస్తాయో ఆ సమస్య మీద ఎన్డీఏ యొక్క కూటమి యొక్క అభిప్రాయం వేరుగా ఉండొచ్చు. ఇది మా యొక్క అభిప్రాయము. సో ఎన్డీఏ అనేక పార్టీల యొక్క స్వరూపం, వాళ్ళ యొక్క అభిప్రాయము మా అభిప్రాయంతో భిన్నంగా ఉండొచ్చు, ఆర్ మా అభిప్రాయాన్ని ప్రతిబింబించవచ్చు కూడా. వెయిట్ చేద్దామండి. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ దుబాయ్ నుంచి రఫీ గారు లైన్లో ఉన్నారండి. రఫీ గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి రఫీ గారు, మీ ప్రశ్న అడగండి. హలో, హాయ్, నమస్తే రఘురామ్ గారు. సార్, 2014లో ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్కి బీజేపీ నుంచి ఎటువంటి సపోర్ట్ రాలేదు. కానీ మీరు ప్రత్యేక హోదా మీద హామీ ఇచ్చారు. అప్పుడే వెంకయ్యనాయుడు గారు కూడా పార్లమెంట్లో 15 years దాకా మనకి స్పెషల్ స్టేటస్ ఉండాలి, ఇవ్వాలి అన్నట్టు చెప్పారు. కానీ ఆ తర్వాత ఎంటీ హ్యాండ్సే చూపించారు ఆంధ్రాకి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడినా కూడా సెంట్రల్ సపోర్ట్ అయితే లేదు. కానీ బీజేపీ మాత్రం ఆంధ్ర స్టేట్ నుంచి
ప్రతి పవర్ పార్టీషన్ లో వాళ్ళు సపోర్ట్ తీసుకున్నారు. అప్పుడు టీడీపీ సపోర్ట్ తీసుకున్నారు, నెక్స్ట్ టైం జగన్ సపోర్ట్ తీసుకున్నారు సెంట్రల్లో. కానీ మనకి బీజేపీ వైపు నుంచి ఎటువంటి సరైన సహకారం లేదు. అందుకే లాస్ట్ 10 years నుంచి స్టేట్ జస్ట్ నేమ్ సేక్ ఉంది, కానీ అంత ఇంప్రూవ్మెంట్ కానీ అంత డెవలప్మెంట్ కానీ ఏ ఏరియాలో లేదు. అదే మనకి మీరు ఇచ్చే ప్రత్యేక హోదా ఇచ్చున్నట్టయితే ఈ పాటికి ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆంధ్ర ఎంతో కొంత ఫ్లరిష్ అయి ఉండేది. ఇప్పుడు మీరు ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి మళ్ళీ అగైన్ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ తీసుకున్నారు. కానీ ఈసారైనా ఆ ప్యాకేజ్ మీరు ఏదైతే చెప్తున్నారో అవి కరెక్ట్ గా వస్తాయా, దానివల్ల ఏమైనా ఫ్లరిష్? ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు ప్రత్యేక హోదా ఇవ్వము, ప్రత్యేక ప్యాకేజ్ అనే అంటున్నారు. అవన్నీ మెటీరియలైజ్ అవుతాయా రియల్ ఫ్యాక్ట్ లో? ఇంకోటి, హైదరాబాద్ లో ఉన్నట్టు ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది, కానీ మా మిడిల్ ఈస్ట్ కానీ వీటికి డైరెక్ట్ ఫ్లైట్ హైదరాబాద్ కి విజయవాడకి ఏది లేదు, ఎమిరేట్స్ కానీ ఇవి కానీ. సో మన ఎర్రనాయుడు వాళ్ళ సన్కి ఇచ్చారు కాబట్టి పౌర విమాన శాఖ డైరెక్ట్ ఎమిరేట్స్, ఎతిహాద్ లాంటి ఎయిర్లైన్స్ కి డైరెక్ట్ విజయవాడకి తీసుకొచ్చే ఏదైనా కృషి ఏమైనా ఉందా మీ వైపు నుంచి, ప్లాన్ ఏమైనా ఉందా? సో ఇట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మెనీ ఎన్ఆర్ఐస్. ఎందుకంటే హైదరాబాద్ నుంచి విజయవాడ ఎలాంటి లాంగ్ జర్నీ చేయాల్సి వస్తుంది. సో దీన్ని కొంచెం హైలైట్ చేస్తే చాలా మంది ఎన్ఆర్ఐస్ కి డైరెక్ట్ కనెక్టివిటీ చాలా హెల్ప్ అవుతుంది. చాలా సంతోషం అండి, మీరు అద్భుతమైనటువంటి 2 ప్రశ్నలు అడిగారు. చాలా మంచి ప్రశ్న రెండవది. ఏదైతే అనేక మంది జిల్లాల నుంచి అనేక మంది మన పిల్లలు, మన సిస్టర్స్ కానీ మన పిల్లలు కానీ మన బ్రదర్స్ కానీ అనేక మంది అనేక దేశాల్లో, ఎస్పెషల్లీ తెలంగాణ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది బయట దేశాల్లో ఉన్నారు. వీళ్ళందరూ మీరు చెప్పినట్టుగా ఒక ఎయిర్లైన్స్ డైరెక్ట్గా విజయవాడ కనెక్టివిటీ ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్ దిగి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇది చాలా మనకు తెలుసు ఎంత ఇబ్బందో నాకు తెలుసు. సో దీన్ని మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎర్రనాయుడు గారు అబ్బాయి ఏ విధంగా అయితే మన మినిస్టర్ అయ్యాడో, తను చాలా యంగ్స్టరు, చాలా మంచి వ్యక్తి, 1 రూపాయి కూడా కరప్షన్ లేనటువంటి మంచి వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తి మనకి మంత్రి కావడం మన అదృష్టం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హానెస్ట్ అంటాడో, మోడీ గారు ఏ విధంగా అయితే హానెస్టీ అండ్ జీరో కరప్షన్ అంటాడో, అలాంటి దాంట్లో ఫిట్ అయినటువంటి వ్యక్తి మన రామ్మోహన్ నాయుడు. ఖచ్చితంగా అంతకుముందు కూడా మనకి గజపతిరాజు గారు, ఆనంద్ గజపతిరాజు గారు ఉన్నారు, అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. సో ఇప్పుడు ఇంకా దానికి మించినటువంటి ఫెసిలిటీస్ వచ్చినాయి. ఖచ్చితంగా మీ యొక్క రిక్వెస్ట్ని రేపు సాయంత్రం ఆయన దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే రేపు ఈవినింగ్ 4:30, 5 o'clock ఆయన యొక్క ఆఫీస్ని అంటే ఆఫీస్ ఛార్జ్ తీసుకుంటున్నారు. కాబట్టి మీ యొక్క డిమాండ్ని, రిక్వెస్ట్ని ఖచ్చితంగా ఆయన ముందు పెడతాను. ఇది జరిగి తీరుతుంది. మళ్ళీ నెక్స్ట్ మీరు ఏదైతే ఫోన్ చేస్తారో వారధికి, నేను కాదు ఎవరున్నా సరే మీరు థ్యాంక్స్ చెప్పచ్చు వాళ్ళకి. ఇది చేద్దాం ఫస్ట్ విషయం. 2, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇస్ నాట్ ఓన్లీ బీజేపీ ప్రభుత్వం, ఇస్ ఎన్డీఏ ప్రభుత్వం. గతంలో ఏదైతే ప్రామిస్ చేసిందో బీజేపీ, అక్కడ మనకు వాజ్పేయి గారు ఉన్నప్పటికీ, అద్వానీ గారు ఉన్నా, మోడీ గారు ఉన్నా, అమిత్ షా ఉన్నా, వెంకయ్యనాయుడు ఉన్నా, ఈవెన్ మీరున్నా, నేనున్నా, ఏదైతే బీజేపీ చెప్తుందో అదే చేస్తుందండి. చేయడం కోసమే బీజేపీ ఉంది. అబద్ధాలు చెప్పడము, దొంగ ప్రామిసులు చేయడము బీజేపీ యొక్క హిస్టరీలో లేదండి. సో ఆ రోజు పార్లమెంటులో ఓన్లీ వెంకయ్యనాయుడు గారు ఒక్కడే ప్రత్యేక హోదా కావాలని అడిగాడు, ఏ పార్టీ అడగల. దానికి అనేక నీతి ఆయోగ్ కానీ 14th, 15th కమిషన్, ఫైనాన్స్ కమిషన్స్ కానీ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఏం చెప్పాయంటే, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. విభజన ఆంధ్రప్రదేశ్కి చాలా చేయాల్సింది ఉంది. కాబట్టి దీని మీద మనం ఏదో ప్రత్యేక హోదా ఇచ్చేసిన మాత్రాన పని కాదు. కాబట్టి నిరంతరము దీనికి సహాయం చేయాల్సిన అవసరం ఉంది అని డిసైడ్ అయింది. కాబట్టి ఆనాడు 2017, 18లో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, ఆనాడు అరుణ్ జైట్లీ గారు అందరూ కలిసి కూర్చుని
ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ రాష్ట్రానికి సర్వతోముఖ అభివృద్ధి చెందాలి అంటే ఇవి చెయ్యాలి అన్నారు. దానికోసం చేస్తాము, చేసి చూపిస్తాం కూడా. నెక్స్ట్ కాలర్ అబుదాబి నుంచి ఉన్నారండి, జితేంద్ర గారు. జితేంద్ర గారు, మీ ప్రశ్న అడగండి. రైట్, రఘురామ్ గారు, కాల్ కట్ అయింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు కోసం ఇప్పుడు బీజేపీ ఏం చేయబోతోంది అంటే ఈ క్వశ్చన్ ఎందుకు రేజ్ అవుతోందంటే వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసమే మొత్తం అప్పులు చేసేసింది, సంక్షేమం కోసం డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేసింది, అందుకే ఎలాంటి అభివృద్ధి లేదు అని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో చాలా భారీగానే ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు కూటమి ఏదైతే మేనిఫెస్టో ప్రకటించిందో ఆ మేనిఫెస్టో అంతకు మించి అన్నట్టుగా ఉంది. మరి ఈ హామీలన్నీ అమలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఇప్పుడు ప్రజలందరి ప్రశ్న. బీజేపీ ఏం చేయబోతుంది దానికి సంబంధించి? ఒకటండి, ప్రజలని సోమనుపోతులు చేయకుండా ప్రజలకి ఏది కావాలో, ఏది ఇవ్వాలో, ఏది చేస్తే ప్రజలు సంతోషపడతారో అనే యొక్క విషయాన్ని ఈ కూటమి ప్రభుత్వము గమనించింది కాబట్టి, గుర్తించింది కాబట్టే ఆ విధంగా అడుగులు వేస్తోంది అని చెప్పచ్చండి. ఎందుకంటే ఏదైతే మేనిఫెస్టో నేను 90%, 95% అమలు చేశానని చెప్పాడో ఆ పాత ముఖ్యమంత్రి, గతం ఆయన చేశాడో చేయలేదో ఆయన చెప్పినంత మాత్రాన కాదు. కాబట్టి ప్రజలు గమనించాలి, గుర్తించాలి. వాళ్ళు చేశాడా చేయలేదా అని ప్రజలు అనుకున్నారు. ఇవాళ ఏమైందో చూసాం. సో దానికన్నా కూడా ఏదైతే ప్రజల యొక్క సమస్యలు ఉన్నాయో ప్రధాన ప్రజల సమస్యలు అడ్రస్ చేయడం ఇంపార్టెంట్. అండ్ ప్రజలకి నచ్చిన ప్రభుత్వం వాళ్ళు ఎన్నుకుందాం అనుకున్నారు కాబట్టి అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారా లేదా, వాళ్ళకి ఏవైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రామిస్ చేసిందో ఆ ప్రామిస్ని మనం నిలబెట్టుకున్నామా లేదా, తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయా లేదా. అండ్ అంతకు మించి మనకి ఏంటంటే మేము 4,000 ఇస్తాం ఇచ్చేసాం, 3,000 ఇస్తాం ఇచ్చేసాం, 5,000 ఇస్తాం ఇచ్చేసాం, ఇది కాదండి. రాష్ట్రానికి రెవెన్యూ ఉందా లేదా. ఏమంటే ఇంట్లో తండ్రి సంపాదిస్తేనే తల్లో తండ్రో ఇద్దరు సంపాదిస్తేనే పిల్లలకి పెట్టగలుగుతారు. అంతేగాని రోజు అప్పు ఎవరిస్తారండి? 10 రోజులు చేస్తాం అప్పు, నెల రోజులు చేస్తాం అప్పు, 30 రోజులు 3 నెలలు చేస్తాం అప్పు పుట్టదు. తర్వాత ఏంటి పరిస్థితి? అడుక్కు తినేటటువంటి పరిస్థితి రాకూడదు రాష్ట్రానికి అని రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. ఆ విధంగానే ప్రజలకు ఏమి కావాలో అది చేసేటటువంటి బాధ్యత 3 పార్టీల మీద ఉన్నది. అది చేసి చూపించే బాధ్యత మా మీద ఉన్నది. ఇది అధికారం అంటే వాళ్ళకి మత్తు, ప్రతిపక్షాలకి గత ప్రభుత్వానికి మత్తు అండి. మాకు మత్తు కాదు, ఇది ఒక బాధ్యతగా స్వీకరించి ప్రజల మన్నన పొందడమే, ప్రజలకి ఏది కావాలో అది చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదని చెప్పడం. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ కెనడా నుంచి జహీర్ గారు లైన్లో ఉన్నారు. జహీర్ గారు మాట్లాడండి. హలో రఘురామ్ గారు, నమస్తే. నమస్కారం అండి. రఘురామ్ గారు, ముందుగా మీకు ఆంధ్రప్రదేశ్లోను తర్వాత కేంద్రంలోనూ భాగస్వామిగా ఉన్నారు. కేంద్రంలో నేను ఒకటే ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతారు. నాకు చాలా సూటిగా ప్రశ్న అది, దానికి సమాధానం మీతో నేను ఆకాంక్షిస్తున్నాను. ఎప్పుడైతే బైఫర్కేషన్ అయిందో తెలంగాణ ఆంధ్ర, అప్పుడు చాలా స్పెసిఫిక్గా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేక హోదా గురించి ది వర్డిక్ట్ అది గత 10 సంవత్సరాల నుంచి అది అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ, మీరు ఏ విధమైన పాత్ర పోషిస్తున్నారు? ఎంతవరకు అది సఫలమవుతుంది? మీరు తేగలరా లేదా? ఖచ్చితమైన ఆన్సర్ చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్. మంచి ప్రశ్న అడిగారు మీరు. మీ యొక్క ఆవేదన, మీ యొక్క ప్రశ్న ఏదైతే ఉందో అది చాలామందికి ఉంది. ఏమని, ప్రత్యేక హోదా అనే యొక్క పదం మీద మీరు ఒకటి గమనించాలి. ఫస్ట్ ప్రత్యేక హోదా అనేటప్పటికీ
ఈ ప్రత్యేక హోదా అనేది ఈనాడు ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కానీ, ఇవాళ ఉన్న అధికార పార్టీ తెలుగుదేశం కానీ, మాకు భాగస్వామి అయినటువంటి జనసేన కానీ, అసలు ఓటు బ్యాంకు లేని కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్టులో ఒక పార్టీ కానీ ఆ రోజు ఎవ్వరూ అడగలేదండి. ఎవ్వరూ అడగకపోయినా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి ఎన్నుకోకబడకపోయినా, ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభకి ఎన్నుకోకబడకపోయినా ఒక్క వెంకయ్య నాయుడు గారు మీరు మాట్లాడేటటువంటి విధానానికి ఓ పదాన్ని ఇచ్చాడు కదా మీకు. ప్రత్యేక హోదా అనే పదం వెంకయ్య నాయుడు ఇచ్చాడండి మీ అందరికీ. మీకు ఈ పదం తెలియదు మీకు. ఆ రోజు వెంకయ్య నాయుడు గారు అడగకపోతే మీ ఎవ్వరికీ ఈ పదం తెలియదు. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకోకబడకపోయినా భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఆయనకి 3 సార్లు కర్ణాటక నుంచి, ఒకసారి రాజస్థాన్ నుంచి రాజ్యసభకి ఎన్నుకోకబట్టి ఆయన కేంద్ర మంత్రి పదవులు ఇప్పించి ఆయన చేత ఈ మాట్లాడిపించిందండి. ఏమని? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఉంటే ఇంకా బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అని చెప్పి ఆయన చెప్పాడండి. ఆయన అడిగాడండి, ఆయన రిక్వెస్ట్ చేశాడండి, ఆయన అడుక్కున్నాడండి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కానీ వాళ్ళు ఏం చేశారంటే అది పెట్టకుండా చట్టంలో కేవలము ఇస్తాము అని చెప్పారండి. అయితే ఇవాళకి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా దానిని ఇంప్లిమెంట్ చేయకపోయినా, దాన్ని చట్టంలో పెట్టకపోయినా, ఏదైతే దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం ఉంటుందో అంతా ఆంధ్రప్రదేశ్ ఇచ్చేసామండి ఆల్రెడీ. ఇంకా ఇస్తాం, ఇంకా ఇస్తూనే ఉంటాం. రాష్ట్రము ఒక గుజరాత్తో పోటీ పడాలి, ఒక మహారాష్ట్రతో పోటీ పడగాలి, ఒక తమిళనాడుతో పోటీ పడే రాష్ట్రంగా తయారు చేసే వరకు నరేంద్ర మోడీ గారు ఈ చంద్రబాబు నాయుడు గారితోనూ ఈ రాష్ట్రంతోనూ కలిసి ఉంటుందని దమ్ముగా చెప్తానండి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిగా 30 సంవత్సరాలు బీజేపీలో పనిచేస్తున్న వ్యక్తిగా నేను చెప్తానండి. రైట్ రఘురామ్ గారు, జితేంద్ర గారు మళ్ళీ లైన్లోకి వచ్చారండి అబుదాబి నుంచి. జితేంద్ర గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ రఘురామ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. హలో సార్. రఘురామ్ గారు చెప్పండి. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ అబుదాబి సార్. యా. ఫర్ ద పాస్ట్ 12 years. నాట్ ఓన్లీ మీ, లైక్ దట్ మెనీ పీపుల్ ఆర్ స్టేయింగ్ హియర్. మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఒకటే సార్. అబుదాబి నుంచి ఇప్పుడు ఇండియాకి రావాలంటే, మన ఆంధ్రాకి రావాలంటే, తెలంగాణకి రావాలంటే, తెలంగాణకు ఓకే సార్, హైదరాబాద్ ఇస్ దేర్, బట్ టు కమ్ టు వైజాగ్ ఇట్స్ హారిబుల్ సిచ్యుయేషన్ నౌ సార్. వేరే జిల్లా కాదు, వేరే స్టేట్కి వెళ్ళి, సారీ, అక్కడి నుంచి రావాలండి. ఇట్స్ నాట్ పాసిబుల్ సార్. ఎన్ని గంటలు పడుతుందో మీరు చెప్తే మీరు ఆశ్చర్యపోతారండి. 24 hours పైన పడుతుందండి. డైరెక్ట్ ఫ్లైట్ లేదండి ఇప్పుడు అబుదాబి నుంచి. ఎలా వస్తారు మీరు? ఎక్కడి నుంచి? ఢిల్లీ వస్తారా? ఢిల్లీ. అబుదాబి నుంచి ఎక్కడికి వస్తారు ముందరా? ఢిల్లీయా? అబుదాబి నుంచి ఎక్కడికి వెళ్ళాలి మేము వెతుక్కోవాలి సార్. ఓకే. ఒక బెంగళూరుకి వెళ్ళాలా, ఒక చెన్నైకి వెళ్ళాలా, ఒక బొంబేకి వెళ్ళాలా, ఒక ఢిల్లీకి వెళ్ళాలా, అక్కడి నుంచి వెళ్ళాక కూడా వెయిటింగ్ టైం ఎంత అనుకున్నారు మీరు? యు నో ద టైమ్ సార్ నౌ? ఓకే. It's more than 8 hours. And from there we have to go to somewhere location, some other state. And from there we have to come to Raipur, Chhattisgarh, Lucknow, Kolkata, Mangalore, Cochin. From there we have to come here. With families, with children. How difficult is that, you know, sir? And Air India has already cancelled the flight, sir. You know that, sir? We don't have any... We don't want direct flight, sir. Right. At least a connecting flight which is having... రైట్ జితేంద్ర గారు, మీ ప్రశ్న అర్థమైందండి. రఘురామ్ గారు. మీ ప్రశ్న అర్థమైంది సార్ నాకు. ఎందుకంటే మా అమ్మాయి కూడా లండన్లో చదువుతుంది కాబట్టి మేము అబుదాబి నుంచే లండన్ వెళ్తుంది మా అమ్మాయి వచ్చినప్పుడల్లా. సో మేము ఢిల్లీ కాబట్టి పెద్ద మాకు సమస్య ఉండదు. మీరు చెప్పినట్టుగా చాలా పెద్ద సమస్య. త్వరలోనే
మీ సమస్యకి మీ ఒక్కరే కాదు, అనేక మంది మన సోదరులు సోదరీమణులు పిల్లలు ఎవరైతే బయట దేశాల్లో అబుదాబి గల్ఫ్ కంట్రీలో ఉంటున్నారో వాళ్ళందరి కోసము రామ్మోహన్ నాయుడు గారితో రేపు సాయంత్రమే మాట్లాడతా. రేపు సాయంత్రం ఆయన ఛార్జ్ తీసుకుంటున్నారు ఢిల్లీలో. ఆయనతో మాట్లాడి ఈ సమస్య మీద ఖచ్చితంగా, అంటే ఇవాళ ఎంత తారీఖు, 13వ తారీఖు కాబట్టి నేను ఇవాళ సాయంత్రమే ఆయన ఛార్జ్ తీసుకుని ఫస్ట్ సమస్య మంద చెప్తానండి. చెప్పి దీని మీద ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటారో ఖచ్చితంగా TV9కి చెప్తాను. TV9 వాళ్ళు మీకు చెప్తాను. ఖచ్చితంగా TV9కి నేను సమాచారం రేపు రాత్రి ఇస్తానండి. ప్లీజ్ కరెక్ట్ సమాచారం ఫ్రమ్ దెమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రఘురామ్ గారు కాలర్ లైన్ లో ఉన్నారండి, న్యూయార్క్ నుంచి రఘురామ్ గారు మాట్లాడండి. నరేందర్ గారు. హలో, నమస్కారం అండి. రైట్, మాట్లాడండి. హలో, నమస్కారం అండి. ఇది ఇప్పుడు బీజేపీ కూడా మంచి అధికారంలోకి వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ వచ్చి కొత్త రాష్ట్రం అండి. ఇది నా ఒక రిక్వెస్ట్ ఏందని అంటే, మీ అమ్మాయి కూడా ఇప్పుడు లండన్ లో ఉందని అంటున్నారు. ఒకసారి మీరు లండన్ కాల్ చేసి అడగండి. వాళ్ళు ప్రతి ఒక్క కాపీకి కూడా పోలీస్ కి బాడీ క్యామ్ అనేది ఉంటుందండి. ప్రతి కన్వర్సేషన్ వాళ్ళు రికార్డ్ చేసి యాజ్ ఎవిడెన్స్ వాళ్ళు ప్రూఫ్ లో చూపెడతారు. అటువంటి కంట్రీ మన దేశం ఎప్పుడు బాగుపడుతుందండి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నది ఇప్పుడు వస్తుంది. మీరు స్మార్ట్ సిటీస్ అని అవన్నీ పట్టుకొస్తున్నారు. ప్రతి స్మార్ట్ సిటీలో ప్రతి కాప్కి ప్రతి పోలీస్కి మీరు బాడీ క్యామ్ పెడుతున్నా అని చెప్పండి. అక్కడికి ప్రతి ఒక్కరు వస్తారు. ఏంది అని అంటే, ప్రతి మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ వాళ్ళకి లా అండ్ ఆర్డర్ సరిగా ఉంది అని అంటే వాళ్ళ ఆడపిల్లలైనా వాళ్ళైనా చాలా సేఫ్ గా ఫీల్ అవుతారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి చాలా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో చూస్తే వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేశారు. ఏది దాని మీద పోలీస్ కమిషనరేట్ కానీ అది కానీ. బట్ ఈ పోలీస్ స్టేషన్ లో CCTVలు తర్వాత బాడీ క్యామ్ లో పెట్టడం పోలీసులకి అలా చేయడం వల్ల ఆల్రెడీ మన దగ్గర ఉన్న జనాభాకి పోలీసులు సరిపోవట్లేదు. ఇటువంటి వాటి వల్ల ఉన్న పోలీసులైనా కానీ మంచిగా పనిచేయడము, వాళ్ళ యొక్క లివింగ్ వాల్యూస్ కూడా మనకు బాగుంటాయండి. మొన్న అది పూణే కేసులో ఒకటి చూస్తే అతనికి తీసుకొచ్చి పిజ్జాలు తినిపించేసేసి అది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుని ఎటో మారుద్దామని చెప్పారు. అదొకటి. తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తున్నారని అంటే, నేను కూడా వచ్చి అక్కడ సెటిల్ అవుతాను. మీరు కనుక కోర్టులో ఇప్పుడు 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయండి. ChatGPT అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే 300 సంవత్సరాలు పడతాయి అవన్నీ క్లీన్ అవ్వడానికని. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ కోట్లను పెట్టేసేసి ఒక గవర్నెన్స్ మంచి చేస్తే అక్కడికి వచ్చే ఛాన్స్ ఉందండి. ఈ శ్రీరామునికి ఇప్పుడు చప్పట్లు కొట్టి రఘురామ్ గారు. అగ్రీ అండి. నాకు అర్థమైంది మీ యొక్క ఆవేదన కానీ మీ యొక్క సమస్య కానీ నాకు అర్థమైందండి. నేను కూడా మీతో ఏకీభవిస్తాను. ఎందుకంటే ఏదైతే మీరు చెప్పినట్టుగా కెమెరా ఎప్పుడైతే ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉంటుందో బయట దేశాల్లో ఉన్నట్టుగా అది మన దేశంలోకి ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఎలొకేషన్ కూడా చేసిందండి. త్వరలోనే మీరు అనుకున్నటువంటి ఒక పోలీస్ కెమెరా కూడా వాళ్ళతో పాటే ఉంటుంది. అండ్ బయట దేశాల్లో మనకి చిన్న దేశాలండి. మొత్తం యూరోప్ అంతా కలిస్తే కూడా ఒక ఉత్తరప్రదేశ్ కాదండి. ఒక ఉత్తరప్రదేశ్ 25 కోట్ల జనాభా. మొత్తం యూరోప్ అంతా కలిస్తే అంత జనాభా కాదు, 140 కోట్ల జనాభా. అమెరికా, యూరోప్, ఆఫ్రికా అన్నీ కలిస్తే ఇండియా. అవునా కదా? అంత పెద్ద దేశంలో కూడా మీరు బయట దేశాల్లో ఉన్న చిన్న దేశాల్లో ఉన్న ఫెసిలిటీస్ దేశంలో, భారతదేశంలో, మన దేశంలో కావాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఏదైతే మీరు అడిగారో దాన్ని మీ త్వరలో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అదే తర్వాత మీరు అన్నారు రెండో విషయంలో, అది మీరైతే చెప్పారు మీ సమస్యని, ఖచ్చితంగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో. ఖచ్చితంగా వెయిట్ చేద్దామండి. త్వరలోనే చారి గారు, రఘురామ్ గారు. చారి గారు మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి చారి గారు. హలో చారి గారు. నమస్కారం చారి గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఈ రోజు ప్రోగ్రామ్ చాలా బాగుంది. బీజేపీ, జనసేన అండ్ తెలుగుదేశం కలిసి
సాధించడం ఎంతో డెవలప్మెంట్ అవుతుందని ఆశతోని ఉంది. మాది తెలంగాణ, కాకపోతే పక్క రాష్ట్రం అభివృద్ధి అవుతుంది చంద్రబాబు నాయుడుతోనని గ్యారంటీగా బాగా సంతోషం వచ్చిందండి. కాకపోతే ఒకటే బాధ వేసిందంటే బాలకృష్ణ బాబును పక్కన పెట్టేశారండి. మొత్తం చాలా బాధ వేసింది ఈ ప్రోగ్రామ్. చాలా అభిమానులు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారండి. ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత లేదు, పక్కన పెట్టేశారని. పాపం రామారావు గారు ఆయన ద్వారానే కదా తెలుగుదేశం. చాలా చాలా బాధ వేసింది సార్. ఇది ఒకటే, వేరేం లేదు. చాలా సంతోషం, ముగ్గురి కూటమి వచ్చింది, చాలా సంతోషం. అలా ఏం లేదండి. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీనే ఇవాళ నరేంద్ర మోడీ గారితో కలిసి పనిచేస్తోంది. అలాంటి ఆలోచనలు మేము ఉండాల్సిన పని లేదు. ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసము తెలుగుదేశము, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 పనిచేస్తాయండి. రఘురామ్ గారు, పోలవరం ఎన్ని రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉంది? ఈ టర్మ్లో అయినా పోలవరం పూర్తవుతుందని ఆశించవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి అనేక మంది మనసులో ఉన్న ప్రశ్నని, మదిలో ఉన్న ప్రశ్న మీరు అడిగారు. ఖచ్చితంగా వితిన్ టైం ఫ్రేమ్లో, దానికి వితిన్ టూ ఇయర్స్లో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే వితిన్ 2.5 ఇయర్స్లోనే దాన్ని పూర్తి చేయాలని కోరుకున్నారు. అదే నరేంద్ర మోడీ గారు చెప్పారు. నరేంద్ర మోడీ గారు కూడా ఓకే అని చెప్పారు. దాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేటటువంటి పనిలో భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా పూర్తవుతుందండి త్వరలోనే. రఘురామ్ గారు, మీరు అన్నారు కాబట్టి ఇంకా ప్రజలకి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి. అందులో ఒకటి, గత ప్రభుత్వ హయాంలో ఏవైతే కంపెనీలు తరలి వెళ్ళిపోయాయో అవన్నీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏవైనా జరుగుతాయా? ఒకటండి, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే అనేక మంది కంపెనీ ఓనర్స్, కంపెనీ యొక్క పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడి పెడతారు. రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేకపోతే పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు రారండి. సో గత 5 సంవత్సరాలుగా ఏవో కొన్ని కంపెనీలు మాత్రం వచ్చాయి అని ప్రభుత్వం చెప్పింది, లెక్కలు చూపించింది. కానీ ఎంతవరకు వచ్చాయి, ఎన్ని వచ్చాయి అనేది రియలిస్టిక్గా చూస్తే కొద్దిగా మనకి అనుమానం వస్తుంది. అంచేత ఇప్పుడున్నటువంటి ప్రయత్నంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము, ఎన్డీఏ రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ని చూపిస్తారు. ఇవాళ ఇన్సెంటివ్స్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము కూడా. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అనేక ఇన్సెంటివ్స్ ఇచ్చి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని చెప్తోంది. నడసి అలాంటి మంచి మంచి పెట్టుబడులు త్వరలో వస్తాయి. 5 సంవత్సరాల్లో పెట్టుబడుల యొక్క స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అని మేము నమ్ముతున్నాం. దయచేసి ఇదే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి గర్వంగా ఉందండి. రైట్ అండి. కేంద్రంలో ఏపీకి ఇప్పుడు 3 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. దీనివల్ల ఏపీకి ఎలాంటి లాభాలు ఉంటాయని అంటున్నారు? ఒకటి ఓన్లీ సివిల్ ఏవియేషన్ ఉన్నంత మాత్రాన ఏదో పెద్దగా అయిపోతుందని, లేదా అవ్వదు, సివిల్ ఏవియేషన్ వల్ల ఏం ఒరుగుతుంది అని ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు అంటున్నారు ఇందాక. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వము రాష్ట్రానికి మంచి పదవులు ఇవ్వలేదు అంటున్నారు. అని ఇండస్ట్రీ మినిస్టరు అండ్ స్టీల్ మినిస్టరు, సివిల్ ఏవియేషన్ మినిస్టరు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, ఆయనకు 2 మినిస్ట్రీలు ఇచ్చింది, ఐటీ అండ్ ఆయనకు ఇచ్చిన 2 మినిస్ట్రీలు 2 కూడా. సో మినిస్ట్రీస్ ఏవి ఇచ్చారని కాదండి, ఎంత కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తాము. అంటే 24 గంటల్లో నరేంద్ర మోడీ గారు 22 గంటలు, అంటే 20 గంటల పైన పనిచేస్తాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి 20 గంటలు కష్టపడతాడు. ఒక 20 గంటలు కష్టపడే ప్రధానమంత్రి, 20 గంటలు కష్టపడే ముఖ్యమంత్రి మనకు ఉండగా మనకు భయమేలా? ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల్లో అనేక లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అనేక కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పటికే
కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా ఒక్క ఆంధ్రప్రదేశ్లో 53 కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెట్టిందండి. ఒక 70 ఏళ్లలో హైదరాబాద్లో 163 కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెడితే ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఈ 25 జిల్లాలలో పాత 13 జిల్లాలలో 53 కేంద్ర ప్రభుత్వ సంస్థలను పెట్టిందండి. అన్నీ పనిచేస్తున్నాయి, అన్నీ కార్యాచరణలో ఉన్నాయి. అంచేత ఎలాంటి బెంగ అవసరం లేదు. మంచి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అని చెప్పడం గర్వంగా ఉంది. రఘురామ్ గారు, ఫైనల్గా చంద్రబాబు గారు సీఎంగా ఎలాంటి అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఇందాక చెప్పాను మీకు, చంద్రబాబు నాయుడు గారు ఏదో రిలాక్స్ అయ్యే మనిషి కాదు. ఆయనకున్న పేరు దేశవ్యాప్తంగా చాలా అన్ని రాష్ట్రాల్లోనూ చంద్రబాబు నాయుడు గారు తెలియనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎందుకంటే ఆయన అనుక్షణం నేను రాష్ట్రానికి ఏదో చెయ్యాలి, నేను కొత్తగా చెయ్యాలి, ఏదో తీసుకురావాలి, ఇంకా ఏదో చెయ్యాలి అనేటటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి 4వసారి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ జాతిపిత, చెప్పాలంటే దేశానికి జాతిపిత మహాత్మా గాంధీ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఒక నవీన భారతానికి, ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్కి కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుకు కానీ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దానికి ఆయనకి సహకరించే వ్యక్తి నరేంద్ర మోడీ. ఒక 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గుజరాత్లో పనిచేసి 10 సంవత్సరాలు కేంద్రంలో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మోడీ గారు. ఈ నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారి ద్వయం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఒక గొప్ప సువర్ణ అవకాశంగా, గొప్ప అద్భుతమైన అవకాశాలను కల్పించే విధంగా రాష్ట్ర భవిష్యత్తు ఉండబోతోంది అనేది ఇది అతిశయోక్తి కాదు. చేసి నిరూపించి మళ్ళీ వారధకు వచ్చి చూపిస్తాను. నేను 4 ఏళ్ల తర్వాత నన్ను పిలవండి, ఏ అభివృద్ధి చేశాము 4 ఏళ్లలో రిపోర్ట్ కార్డు ఇచ్చి మరీ చెప్తానండి వారధికి. నేను స్పోర్ట్స్ పర్సన్గా ఉన్నా లేకపోయినా బీజేపీలో ఉంటాను కాబట్టి, పార్టీ జీవితంలో మారను కాబట్టి ఇదే అభివృద్ధిని చేసి చూపిస్తాను మీకు. రైట్ అండి, థ్యాంక్ యూ రఘురామ్ గారు వారధి కార్యక్రమానికి వచ్చినందుకు. ఇది వాల్టి వారధి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV9.